ఈ శరీరం పేరు సురేష్. పిఎంసి ఛానల్ ద్వారా కొన్ని మంచి విషయాలు తెలుసుకునే భాగంగా ఈరోజు మనం ఆవు ద్వారా ఆరోగ్య దినచర్య ఎలా అని తెలుసుకుందాం. అదేంటిది ఆవు ద్వారా ఆరోగ్య దినచర్య ఎలా వస్తదంటే పూర్వకాలంలో గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రెజెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకుముందు విషయం ఏంటంటే ఆవే ఎందుకు అన్నప్పుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశిలో ఆవు అనేది శ్రేష్టం. శ్రేష్టం ఎందుకంటే ఇది దీనికోసం ప్రమాణాలు లేకపోతే శాస్త్రవేత్తలు గానీ, లేకపోతే ప్రమాణికాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. మనం మళ్ళీ దాని గురించి ఎతకాల్సిన పని లేదు. దీనికి సర్టిఫికేట్లు గానీ, ఇవి గానీ వస్తాయి. జెర్సీల గురించి గానీ, హెచ్ఎఫ్ గురించి మాట్లాడట్లే. నేను కేవలం నేచురల్‌గా ఉండే కొన్ని రకాలైన జంతువులు. అవేంటంటే ఉన్న ఊరు బట్టి దానికి ఆ పేర్లొస్తాయి. తార్పార్కు, సింధి అని గానీ, వేచూరి అని చెప్పేసి గానీ, రాజస్థాన్ నుంచి చెప్పుకొనుంటే కొన్ని కిల్లార్ అని చెప్పేసి కొన్ని రకాలు గిర్రావులు గానీ, పొంగనూరు గానీ, ఒంగోలు గానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఊర్ల పేర్లు. అక్కడ అక్కడ దొరికే ఆవు. అందుకే ఆ పేర్లొచ్చినియి. సో, వాళ్ళ భౌగోళిక పరిస్థితులు బట్టి ఆవుంటది. కొన్ని ఎత్తుగా ఉంటాయి, కొన్ని పొట్టిగా ఉంటాయి. కొండ ప్రాంతాల్లో ఉండే చిత్తూరు సైడ్ ఉండేవంటే పొంగనూరు పొట్టిగా ఉంటాయి. ఒరిస్సా ప్రాంతాల్లో పొట్టిగా ఉంటాయి. ఎందుకు అక్కడ కొండలెక్కువుంటాయి గాబట్టి. పల్ల ప్రాంతాలు గాబట్టి ప్రకాశం, ఒంగోలు ఈ సైడ్‌కి ఎద్దులు బాగా ఎక్కువుంటాయి. ఆవులు గానీ హైట్ ఉంటాయి. హల్లికర్ అనేది పొడుగ్గా ఉంటది. ఇది కర్ణాటక పల్ల ప్రాంతాల్లో ఉండేది. సో, ఈ రకమైన భౌగోళిక పరిస్థితుల ద్వారా ఆవు తయారపడింది. సో, అలాంటి ఆవు ద్వారా ఆరోగ్యం ఎలా వస్తది? అది మన దినచర్యలో ఎలాగవుతుంది? అందుకే ఆవు ద్వారా ఆరోగ్య దినచర్య అనేది చెప్తాం. ఈ రోజుల్లో ఎవరి దగ్గరైనా ఆవులున్నాయి అనుకుంటే, వాళ్ళు ఈ దినచర్య ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. వాళ్ళ దగ్గరలో గోశాల ఉందా? ప్రాక్టీస్ చేయొచ్చు. వాళ్ళ దగ్గరలో ఏదైనా గుడి దగ్గర ఉండే ఆవు ఉందా? ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరి దగ్గరైనా దేశీ ఆవులు ఏవైతే ఉన్నాయో, అంటే దానికి గంగడోలు బాగా ఎక్కువుంటది. మోపురం పైనుంటది. చూడగానే అందంగా ఉంటది. అండ్ మోర్ అది అరుస్తుంటే అమ్మ అనే సౌండ్ వస్తది. అంబా అని అరుస్తుంటది. లేకపోతే ఇంకా దాన్ని దాన్ని ఎప్పుడైతే మూత్రం ఏదైతే ఉందో, ఆ మూత్రం వచ్చేవి గానీ, మలం గానీ ఇవన్నీ సుగంధభరితంగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మనిషితో ప్రశాంతంగా ఉంటుంటది. ఎప్పుడు నీట్‌గా పెట్టుకొని కూర్చుంటది. పరిసరాలు నీట్‌గా ఉంటాయి. ఇష్టపడింది తింటూ ఉంటది. ఇవన్నీ దేశీ ఆవులే. ఆవు గురించి మరి చెప్పక్కర్లేదు. అక్కడ గాని మూత్రం పడిందంటే దాని మీద తినదు. ఇంకా చెప్పుకోవాలనుకుంటే దాని మీద ఇంకా ఏమైనా చెత్తవాడి నిన్నటిది మొన్నటిది కంపు స్మెల్ వచ్చిందా? తినదు. అది కుళ్ళిపోయిందా? తినదు. అవి ఆవులు కావు. అవి కూడా దేశీ ఆవుల్లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద తిరుగుతున్న కొన్ని దేశీ ఆవులు. అవి ప్లాస్టిక్ పేపర్లు తింటుంటాయి. ఇవన్నీ దాని గురించి నేను చెప్పట్లే. అంటే కొందరికి మోక్షం అనేది కొందరికి సిద్ధిస్తది. కొందరికి భయంకరమైన రోగాలతో కొందరుంటారు. కారణం ఏంటి? వాళ్ళు చేసుకునే విధానం. ఎవరైతే నీట్‌గా ఒక యజమానిని నమ్ముకొని, యజమాని పెట్టినవన్నీ తింటూ, యజమాని ఎందుకు చేస్తున్నాడు అలాంటప్పుడు యజమాని తన కోరికలు తీర్చే ఉండే ఆవు ఏదైతే ఉందో, అది దాన్నెప్పుడు చూసుకుంటాడు. వట్టిపోయిన ఆవులని ఏం చేస్తాడు? అడవిలో పడేస్తుంటాడు. కారణం ఏంటి? యజమాని తీర్చలేదు. యజమాని తన కోరికలు తీర్చకుండా ఉండేది ఆవు కాదు. సో, నా ఉద్దేశంలో ఏంటంటే ప్రతి ఆవు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే యజమాని ఎవరైతే ఉన్నారో పూర్తి బాధ్యతలు తీసుకొని దాన్ని ఆరోగ్యంగా తయారు చేయాలి. మొదటగా మెషిన్. ఎందుకంటే మెషిన్ కరెక్ట్‌గా సర్వీసింగ్ జరిగిందంటే మనకు వచ్చే రిజల్ట్స్ కూడా బావుంటాయి. మెషిన్ సర్వీసింగ్ జరగలేదనుకోండి రిజల్ట్స్ కూడా బావుండవు. అందుకని మెషిన్ సర్వీసింగ్‌గా మాట్లాడుతున్నాం. సో, మంచి మెషిన్ తెచ్చుకుందాం. అంటే మీకు నచ్చింది ఒక షాప్‌కెళ్ళి ఎళ్ళగానే మనకుండే స్వీట్స్‌లో మనకొకటి నచ్చుతది. కారణం ఆ రోజు మీరు అది అయ్యున్నారు. అలాగే మీకుండే 10 ఆవుల్లో ఒక ఆవు నచ్చుతది. అలాంటి ఆవుని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే దాని హైట్ గాని, కొందరికి పొట్టిగా ఉండే పొంగనూనొస్తాయి. కొందరు హైట్‌గా ఉండే ఒంగోలు నచ్చుతుంటది. కొందరు రెడ్‌గా బాగా బలిష్టంగా ఉండే గిర్రావులు నచ్చుతా ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళు అది గాబట్టి. సో, అలాంటి ఆవుని ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడి నుంచి వాళ్ళ ఆరు నుంచి ఆళ్ళ దినచర్య స్టార్ట్ అవుతది. ఎందుకు? వాళ్ళకది నచ్చింది. ఆ ఆవుకు గూడా మీరు నచ్చుతారు. ఇప్పుడు మనం కొన్ని గోశాలకు వెళ్తున్నప్పుడు, గుళ్ళకెళ్తున్నప్పుడు మనం ప్రతిరోజు ఎళ్ళండి. ఒక ఆవు మీ దగ్గరికి ముందుగా వస్తది. మీరు దానికి పేరు పెట్టారనుకోండి, పేరు పిలగానే అదే పలుకుతది. రైటా? కొన్ని గోశాలలో ఉంటాయి. కొందరు చాలామంది ఇప్పుడు కుక్కల పేర్లు పెట్టుకుంటే అది ఎలా అయితే వస్తుందో, అలాగే ఇది కూడా ఆవులకు పేర్లు పెట్టగానే వస్తుంటాయి. అలాంటి ఆవే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. రోడ్డు మీద తిరిగింది, ఏది పడితే అది తినేది, ఆకలికి ఏదైనా తినేసేది, ప్లాస్టిక్ పేపర్లు తినేసేది, వీటి గురించి నేను చెప్పట్లేదు. ఎందుకంటే అవి కూడా ఆవులే. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకున్న దినచర్య మీరు బావుండాలి అంటే, ఆరోగ్యమైన దినచర్య జరగాలంటే ఇలాంటి ఆవునే సెలెక్ట్ చేసుకోవాలి. సరే సెలెక్ట్ చేసుకున్నాం. దానికి మంచిగా తీసుకొచ్చేయండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీ మాట వినేటట్లు పెట్టుకోండి. మంచిగా ఇవ్వండి దానికి ఫుడ్ ఏదైతే ఉందో. మీరు మంచి పాయసం వండుకుంటే పాయసం ఇవ్వండి. చెరుకు తింటారంటే మంచి చెరుకు ఇవ్వండి. అరటిపండు తింటారంటే అరటిపండు ఇవ్వండి. పండు ఇస్తారంటే ఏది ఇచ్చినా మంచిగా ఉండాలి. అంటే మన ఇంట్లో పిల్లాడికి, కొడుక్కి, తమ్ముడికి ఎలాగైతే మంచిగా ఫుడ్ ఇస్తామో అలాంటి ఫుడ్ ఇచ్చినప్పటి నుంచి ఇక్కడి నుంచి మీ దినచర్య స్టార్ట్ అయిపోతది. లేవగానే మనం దినచర్య భాగంగా అలాంటి ఆవుని సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్రెష్‌గా పట్టుకునే గోమూత్రం ఒక 2 స్పూన్లు ఒక చిన్న టీ గ్లాస్‌లో వేసుకొని బాగా కొంచెం వేడి చేసుకొని ఆ పుక్కిలించిన
నోరుతో బాగా పుక్కులొస్తే నోటికి సంబంధించిన వ్యాధులన్నీ పోతాయి. దాన్ని గండూషం అంటారు. అది గోమూత్రంతో చేసిన గండూషం వల్ల క్యాన్సర్ గానీ, పుప్పిపళ్ళు గానీ, లోపల దుర్వాసనలు గానీ, పళ్ళు గారపట్టడం గానీ, లేపోతే మధ్య నుంచి రక్తం రావడం గానీ, ఇవన్నీ ఆగిపోతాయి. రైట్. మళ్ళీ ఏ రోజుది ఆ రోజే. ఎందుకంటే మన ఇంట్లో ఆల్రెడీ మంచి మెషిన్ ఉంది గదా! మనం తయారు చేసుకున్న మెషిన్ ఉంది. మనం చెప్పినట్టు వినే మెషిన్ ఉంది. మంచి ఇన్‌పుట్స్ ఇచ్చే మెషిన్ ఉంది గాబట్టి, అవుట్‌పుట్స్ గూడా బావుంటాయి. సో, అలాంటి గోమూత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే శుద్ధి చేసుకున్నారో ఇబ్బందులే ఉండవు. నోటికి సంబంధించిన అన్ని వ్యాధులు తగ్గుతుంటాయి. థైరాయిడ్ గూడా తగ్గుతుంది. నోటి ద్వారా వచ్చే అల్సర్స్ గానీ, క్యాన్సర్స్ గానీ ఇవి గూడా తగ్గుతున్నాయి. ఒక క్యాన్సర్ వాడు ఎప్పుడు ద్రవ పదార్థాలు తింటున్నాడు దాదాపు 6 నెలల నుంచి. అంటే నీళ్ళ ద్వారా శరీరంలోకి ఎళ్ళాలి. అలాంటి వాడు నాకు తర్వాత మేమైతే ఈ గోమూత్రం గురించి చెప్పిన తర్వాత వాడు ప్రాక్టీస్ చేసి 3, 4 నెలల్లో అతను అన్నాడు, "సార్ నేను ఇడ్లీ తిన్నాను సార్" అన్నాడు. ఇడ్లీ తినడంలో గొప్పేముంది? కాదు. కానీ ఒక క్యాన్సర్ నోరు ఓపెన్ కాకుండా ఇలాగంతా గడ్డలు కట్టేసిన వాడు గూడా క్లియర్ చెప్తున్నాడు. అంతే. ఇది మేము చేసినాం. దాని తర్వాత దానితో చేసిన దంతమంజనం. దంతమంజనం ఏముండాలి? పులుపు, తీపి, కారం, వగరు, చేదుల్లో ఒక తీపి తప్పించి మిగతావన్నీ ఉండాలని దంతమంజనం చెప్తుంది. అంతే. ఆయుర్వేదం ఏం చెప్తుంది? కటుతిక్త లవణ కషాయ ఆమ్ల మధుర పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అందులో మధురం తప్పించి మిగతావన్నీ వాడండి అంటుంది. అందుకే వేప పుల్ల వాడండి, ఉప్పు వాడండి, లవంగం వాడండి. ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ రోజుల్లో చెప్పుతున్నారు. చార్కోల్ అంటున్నారు ఇవే. బొగ్గుల పొడి తెచ్చుకుంటున్నాం. అంటే ఆవు పేడ ఇస్తుంది. గట్టి పేడ ఉంటది. పేడ మధ్యలో గమ్ములా ఉంటది. అవి తెచ్చుకొని పిడకలు కాసి దాన్ని బాగా కాల్చేసిన తర్వాత వడపోసేసి పెట్టుకోవడమే. దాంట్లో కొంచెం ఉప్పు గాని, లేపోతే ఎవరైతే దంతమంజులు చేస్తా ఉంటారో, సో, ఇట్లాంటివి. దంతమంజులు చేస్తా ఉంటారు. అలాంటి దంతమంజనం ఒకటి తెచ్చుకోవాలి. హాయిగా మసాజ్ చేసుకోవాలి. లోపలంతా మసాజ్ చేసుకోవడం వల్ల లాలాజలం బాగా ఊరుతది. దీంతో కూడా మీరు ఆయిల్ పుల్లింగ్ చేసుకోవచ్చు. ఇట్లా పుల్లింగ్. ఇట్లా నీటిలో వేసేసి పుల్లింగ్ చేసుకోవాలి. అది అయిపోయింది. నోరు క్లీన్ చేసేసుకున్నాం మన దినచర్యలో భాగంగా. దాని తర్వాత ఇంకా స్నానం. స్నానానికి కొన్ని చూర్ణాలుంటాయి. అంటే మనం లాంగ్ బ్యాక్‌లో చెప్పుకున్నప్పుడు చూర్ణాలు చెప్తుంటాం. ఏవైతే శరీరానికి సున్నిపిండి అంటాం కదా! అందులో ఏం చేయాలి? ఆవు పేడతో పేడ చేసిన తర్వాత, పిడకలు చేసిన తర్వాత, పిడకలు కాల్చిన తర్వాత కొన్ని ఆ భస్మం వస్తది. ఆ భస్మం ఏదైతే ఉందో ఆ భస్మాన్ని మనం వడపోసేసి, చేసేసి సున్నిపిండిలో కలుపుకోవాలి. దాంతో స్నానం చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? సోరియాసిస్, చర్మ వ్యాధులు గానీ, లోపల నుంచి చెమట వచ్చే స్మెల్ గానీ, ఇక్కడ నల్లగా పట్టేయడం గానీ, కంటి కింద గీతలు గానీ, ఇలాంటివన్నీ తగ్గుతుంటాయి. సింపుల్. ఇవన్నీ చాలా వరకు ఇప్పుడు మేము చేస్తున్నాం. చేయబట్టి అవన్నీ వాడుతున్నోళ్ళు గూడా చెప్తున్నారు. ఇప్పుడు మా సున్నిపిండిలో దాదాపు 18 రకాల వనమూలికలున్నాయి. దాంతో పాటు గోమయ భస్మం అంటే యాక్టివేటెడ్ చార్కోల్ ఉంది అందులో. దాన్ని 2 సార్లు, 3 సార్లు బాగా శుద్ధి చేస్తా ఉంటాం. అలాంటిది శరీరంకి వెళ్ళగానే వాడుతున్నోళ్ళందరూ ఆ సున్నితత్వం తెలుస్తా ఉంటది. చర్మం నుంచి ఒక స్మెల్ వస్తుంటది. ఇదయిపోయింది. అంటే స్నానం గూడా అయిపోయింది. దాంతో కొన్ని రకాల సోప్స్ గూడా తయారు చేస్తున్నారు ఈ మధ్యలో. పంచగవ్య సబ్బులని చెప్పేసి యాక్టివేటెడ్ చార్కోల్‌తో. సో, ఆయిల్‌తో ఉండే కొబ్బరి నూనె వీటితో తయారు చేసిన కొన్ని సోపులు గూడా మనం వాడుకోవాలి. అంతేగాని కెమికల్ ఇవి గాని, బయట నుంచి బ్రాండింగ్ గాని వద్దు. ఎందుకు ఒక 100 మందికి వండేటప్పుడు, వందల వందల మందికి వండేటప్పుడు అన్నం తాలూకు టేస్టు. అదే ఇంట్లో నలుగురుంటే నలుగురికి వండే టేస్టు తేడా ఉంది గదండీ! స్వచ్ఛత ఉంటది, శుభ్రత ఉంటది, శౌచం ఉంటది అండ్ క్వాలిటీ ఉంటది. అన్నీ వాడతాం. అదే 4,000 మందికి వాడితే వేరే అయిపోతుంది. అందుకు మన ఇంటిలోగా మన చేతుల ద్వారా చేసిన సబ్బులు ఏవైతే ఉన్నాయో అలాంటివి మీరు తెచ్చుకోవాలి. అంటే అందుకే హ్యాండ్‌మేడ్ అనేది ఎప్పుడూ మంచిదే. హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్‌కి ఎంత వాల్యూ ఉంటదంటే దీనికే కారణం. సో, అలాంటి సబ్బులు వాడుకోవాలి. ఇది మనం ప్రతిరోజు చేసే దినచర్యలో భాగంగా. ఏమవుతది సోరియాసిస్ వ్యాధులు తగ్గుతాయి. దాంతో పోయిన తర్వాత సో, కొందరేంటంటే ఈ పొట్టలు గ్యాస్ట్రిక్ తెల్లవారికి స్టార్ట్ అయిపోతది. దానికేం చేయాలి? గోమూత్ర అర్కలు ఈ మధ్యన దొరుకుతా ఉన్నాయి. దీంటేంటే ఇంట్లో దాదాపు 35% నుంచి 40% మాత్రం గోమూత్రం ఉంటది. మిగతాదంతా హార్డ్ మెటల్స్ అన్నీ పోతాయి. ఇదేం చేస్తాం? నోట్లో వేసుకొని పుక్కిలించి తాగేయడమే. నీటిలో వేసుకొని కలుపుకొని తాగడం వల్ల ఫస్ట్ పోయేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. శరీరంలో ఉండే గ్యాస్ అంతా ఒక్కసారిగా బయటికి త్రేన్పు రూపంలో మంచిగా వెళ్ళిపోతుంది. ఊపిరితిత్తుల సమస్యలు గానీ, పొట్టలో జీర్ణ వ్యవస్థ గానీ, ప్రతి ఒక్కటి నార్మల్‌గా వస్తా ఉంటది గోమూత్రం వల్ల. సరే దాని తర్వాత కొందరికేంటంటే స్నానంలో తలకి స్నానం చేసేవి కొన్ని ఉంటాయి. దాంతో ఏం చేస్తారంటే ఇన్ కేస్ గాని వాళ్ళకి ఒక పరిశ్రమ దొరికింది అంటే ఒక ప్లేస్ బాల్కనీ గానీ, మేడ మీద గానీ దొరికింది. ఇంటి ముందు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. లేకపోతే మీకు ఒక గార్డెన్ ఉంది. అలాంటప్పుడు పచ్చి పేడ తెచ్చుకోండి. మంచిగా లేపనం పోసుకోండి. అంటే ఒంటికి అంతటికి. ఏ ఏ ప్రదేశాల్లో ఇబ్బందికరంగా ఉందో ఆ ప్రదేశాలన్నిటిలో బాగా పేడ పూసుకొని కొంచెం ఎండలో ఉండిపోయి బాగా ఆరిపోయిన తర్వాత స్నానం చేయండి. ఏ సబ్బులు, ఏ లోషన్స్ అవసరం లేదు. చర్మం నిగారింపు వస్తది. అండ్ మోరోవర్ ఈ శ్వేతరంధ్రాలన్నీ ఓపెన్ అవుతాయి. చెమట బాగా వస్తది. ఇబ్బందే ఉండదు. చర్మ వ్యాధులన్నీ తగ్గుతూ ఉంటాయి. సో, దురద, గజ్జి ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవి గూడా సోరియాసిస్ విధానం గూడా నార్మల్‌గా వస్తుంది. సో, అలాంటి వాటితో తయారు చేసిన ఒక షాంపూ పొడి వాడుకోవచ్చు.
ఇందులో కూడా మళ్ళీ యాక్టివేటెడ్ చార్కోల్ ఉంది. అంటే భస్మం ఉంది. ఇంకా దాంతో పాటు షీకాకాయ, కుంకుడుకాయ, బ్రహ్మీసు ఇలాంటివన్నీ కావాల్సినవన్నీ మనం అందులో వేసేసుకోవచ్చు. ఇట్లాంటివి చాలా సింపుల్ ఇంట్లో తయారు చేసుకునేవే. పాతకాలపు అమ్మమ్మ చెప్పిన చిట్కాలే మేము చేస్తాం. అడవికెళ్ళొచ్చింది గానీ, ఇవన్నీ బయట తిరిగింది గానీ, ప్రశాంతంగా ఉండే ఆవు గూడా. దానికి ఒక మంచి ఫ్యాన్ ఉండాలి. పరిసరాలు నీట్‌గా ఉండాలి. ఉదయం, సాయంత్రం క్లీన్ చేస్తా ఉండాలి. లేకపోతే దోమలకి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి ఆవునే పెట్టుకోవాలి. అలాంటి వాటి వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. సరే అదయిపోయింది. ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ ఏంటంటే దినచర్యలో గో ఆధారంతో ఎవరైతే తయారు చేస్తున్న రైతులున్నాడో, రైతు దగ్గర నుంచి డైరెక్ట్‌గా కొనుక్కోండి. ఇప్పటివరకు నేను చేసిన మంచి పనేంటంటే, మధ్య మధ్యలో ఎవరు కూడా ఏ రైతైతే పండిస్తున్నాడో రైతు దగ్గర నుంచే డైరెక్ట్ తెచ్చుకుంటున్నాను. వాడు రూ. 50 అడిగితే రూ. 55 ఇచ్చినా ఏం బాధలు. మంచిగా ఇంటికి తెచ్చి పడేస్తాడు. అండ్ మోరోవర్ మంచి క్వాలిటీ ఇస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు కూడా పరిచయం ఉన్నోళ్ళు చెప్తా ఉంటారు. ఆహ్, ఎవరైతే మనిషిని దగ్గర ప్రతిరోజు అమ్ముతున్నాడనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు పరిచయం అయిపోయిన తర్వాత మీకోసం స్పెషల్‌గా తయారు చేసింది పక్కన పెడతాడు. కారణం ఏంటి? వాడికి మీరు గౌరవం ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క రైతుకి మీకు స్పెషల్ డాక్టర్స్ గాని, పర్సనల్ డాక్టర్స్ గాని ఇవన్నీ ఉంటారు. అలాగే పర్సనల్ రైతు మీకు కంపల్సరీ ఉండాలి. మీ ఇంటికి చూడండి పల్లెటూరులో ఏంటంటే ఇంటికొచ్చి ఇస్తారు. "సావుకారమ్మ గారు ఈరోజు కూరగాయలు ఉన్నాయండి, బాగున్నాయండి తీసుకోండి" అంటారు. ఎందుకు? ఒకటి ప్రతిరోజు ఆవిడకి మంచిది వస్తుంది. ఎప్పుడూ ఆవిడకి ఒక చీర ఇవ్వడం బట్టి, ఆకలికి మజ్జిగ ఇవన్నీ ఇవ్వడం బట్టి ఆవిడ ఇంటికొచ్చి మీకిస్తారు పరిచయం. అలాగే మీకు పర్సనల్‌గా ఒక రైతుండాలి. ఆ రైతు ఎట్లా ఉండాలంటే వాడి కష్టాలన్నీ తీర్చితే వాడు మీ కష్టాలు తీరుస్తాడు. మీకు కావాల్సింది ఆహార కష్టాలు. వాడికి కావాల్సింది ఆర్థిక కష్టాలు. ఆర్థికంగా మీరు సహాయం చేస్తే ఆటోమేటిక్‌గా వాడు మీకు ఆహారంగా సహాయం చేస్తాడు. ఈ ఆరోగ్య సహాయం చేస్తాడు. ఇదే ఆరోగ్యంలో మెయిన్ ఇంపార్టెంట్. అందుకు మీకు ఒక పర్సనల్ రైతుంటాడు. ఈ రోజుల్లో ఎతకండి చాలా వరకు ఉన్నారు. రైతులందరూ మీ గురించి సాఫ్ట్‌వేర్ నుంచి వదిలేసుకొని వస్తున్నారు. అందులో ఇంట్రెస్ట్‌గా. అందులో ఏదో సంపాదించాలని కాదు. లక్షలు సంపాదించినోడు కూడా మళ్ళీ భూమి మీదకొస్తున్నాడు. ఎందుకు? రోగాలు రాకుండా ఉండాలి. నేను బాగున్నాను. నాతో ఉన్నోళ్ళందరూ బాగుండాలి. ఇది తినేవాళ్ళు బాగుండాలని వాళ్ళందరూ తయారు చేస్తున్నప్పుడు మీరు ఆ మాత్రం తీసుకోలేరా? పర్సనల్‌గా. వాడికి డిమాండ్ క్రియేట్ చేయండి. ప్రతి ఒక్కరు తయారు చేస్తారు. ఎందుకు ఎన్నాళ్ళు ఈ పాలిష్ తింటాం. పాలిష్ లేకుండా తిన్నామనుకోండి ఒకరోజు మార్పొస్తది. శరీరంలో జీర్ణ వ్యవస్థ బావుంటది. పెద్ద పెద్ద రోగాలు ఇంటికి రావు. అవి బయటికెళ్ళిపోతాయి. పక్కింటికెళ్ళిపోతాయి. మనకు రావు. కారణం మనం వీటిని చూస్తున్నాం. దాని తర్వాత సో, మన ఇంటిలో మీరు బాగున్నారు ఇంతవరకు. మీ ఇంట్లో వాళ్ళందరూ బావుండాలంటే పిడకలు తెచ్చుకోండి. ఏ గోశాలలో అయితే మీరు ప్రతిరోజు వెళ్తున్నారో లేకపోతే మన దేవాలయాలకెళ్తున్నారో అక్కడ ఆవులున్నాయంటే, ఆ ఆవును నమ్ముకున్నోడికి పిడకలు కొట్టించి ఇమ్మనండి. లేదంటే ఇలాంటి పెద్ద పెద్ద కడ్డీలుగా తయారు చేసి ఇమ్మనండి. ఇట్లాంటివి తయారు చేసుకొని చిన్న చిన్న ముక్కలు ఇరుక్కొని మీ ఇంట్లో వెలిగించుకోండి అంతే. మీరు తెలియకుండానే పుణ్యం సంపాదిస్తారు. పుణ్యం అంటే ఏంటి? మీరు చేసే పని అవతల వాడికి ఇష్టపడకపోతే దాన్ని పాపం అంటారు. ఇష్టపడితే పుణ్యం అంటారు. ఇష్టపడిన తర్వాత దీవించాడనుకోండి అది మంచి దీవెనలవుతాయి. లేకపోతే శాపనార్థాలవుతాయి. అలాంటివి కాకుండా ఆవు తాలూకు పేడ ఏదైతే ఉందో దాన్ని పిడకలు చేసేసి విపరీతం కొన్ని మార్పులు చేస్తారు. ఇట్లాంటి పిడకలు గానీ, పెద్దవి గానీ, ఇట్లాంటి పెద్దవైతే కడ్డీలంటారు. ఇలాంటివన్నీ మీ ఇంట్లో ఒక పిడకెలిగించుకుంటే చాలు. ఇంటిల్లిపాది మొత్తం అంతా మంచి స్మెల్లొస్తది. వాళ్ళకి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉండవు. కళ్ళు సమస్యలుండవు. మోకాలు నొప్పుల సిస్టమ్ ఉండదు. ప్రతిరోజు ఇంట్లో పిడకలు కాలిస్తే. ఇంకా బల్లులుండవు. ఇంకా చెప్పుకోవాలనుకుంటే బొద్దింకలుండవు. సువాసనలు బావుంటాయి. మీరంటారు చాలా నల్లగా అవ్వదు. మసి పట్టదు. మామూలు చెక్కలు కాలిస్తే మసయిపోతుంది. అంతేగాని చెట్లు కట్ చేసేసి ఉండే దీపాలు వెలిగిస్తే ఏ దేవుడు సహించడు. పుల్లలు పెట్టుకొని ఉండే వెలిగిస్తున్నాం అగరబత్తులు. అలాంటి బదులు ఇట్లాంటివి ఉండే అగరబత్తులు ఉట్టి పేడతో తయారు చేసినయి. ఇందులో ఏం కలపలేదు. అదేవిధంగా కొన్ని సాంబ్రాణి కప్పులుంటాయి. ఇవి కూడా పేడతో తయారు చేసినవే. మళ్ళీ చెప్తున్నా కెమికల్ తేవద్దు. గోశాలలో అడగండి. గో ఉత్పత్తులు ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు అడిగితే మీకు తెలియకుండానే ఆవును మీరు కాపాడేస్తున్నారు. రైట్. మనకి ఎలాగో మంచి విషయాలు. ఇందులో సాంబ్రాణి వేసుకున్నాం, గుగ్గిలం వేసుకున్నాం, కర్పూరం అన్నీ ఉంటాయి. ఇది ఒక మంచి వెలుగుతది. అందుకే ఎవరైతే హోమాల దగ్గర కూర్చున్నోడికి బుద్ధి బాగా పెరుగుతది. కారణం ఏంటంటే వాళ్ళు మంచి గాలి పీలుస్తున్నారు. బ్రెయిన్‌లో సెరిబ్రల్ సిస్టమ్ పెరుగుతది. ఇట్లాంటి ధూప్ స్టిక్స్ ఉంటాయి. సో, ఇలాంటివి తెచ్చుకోండి. అంతేగాని చెట్లు కట్ చేసినవి పాపహితమని పాపంతో కూడుకున్నది చేస్తే ఎలాగవుతది? ఒక ఒక అగరబత్తిలో చెట్టు పెట్టాలి అంటే, చెక్క పెట్టాలి అంటే మంచి చెక్కనే వాళ్ళు చంపుతారు. రైట్. ఆల్రెడీ బాగా ఎండిపోయిన చెక్కని వాడరు. వాళ్ళకి అవసరం లేదు ఇరిగిపోతాయి. అందుకు మంచి చెక్కని వాళ్ళు కట్ చేసేస్తారు. మీరు దేవుడని భక్తిలో వెళ్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ ఆహ్, మొత్తం ప్రకృతి నాశనం చేస్తున్నారు. చిన్నగా గమనించండి. అందుకే ఇందులో ప్రకృతి నాశనం ఎక్కడా లేదు. ఇంకోటి దీన్ని నమ్ముకున్నాడు. ఆవును నమ్ముకునేవాడు పేడ వల్ల మనం ఇది వెలిగించుకుంటున్నాం. దీనికి ఏం చేయాలి? ఒక చిన్న నెయ్యి చుక్కలు వేసుకోవాలి. ఆవు నెయ్యి చుక్కలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆవు నెయ్యి చుక్కలు ఒక స్పూన్ వేశారనుకోండి. మొత్తం ఇల్లంతా మంచి స్మెల్ వస్తాయి. కళ్ళు మంటలుండవు. ఎవరైతే హోమాలు చేస్తున్నారు. అలాంటప్పుడు కట్టెలేసేస్తున్నారు. ఏదోటి కండ్ర చెక్కేస్తారు, కానుకలేసేస్తున్నారు, ఏవేవో చెక్కలేసేస్తున్నారు. తెలీవు ఆ పదాలు కూడా తెలీవు. అదెందుకు ఆవు శుద్ధితో చేసిన కడ్డీలున్నాయి గదా!
ఎవరైతే హోమాలు చేస్తున్నారో, యజ్ఞాలు చేస్తున్నారో, పూజలు చేస్తున్నారో, లేకపోతే ఇంట్లో అగ్నిహోత్రాలు చేస్తున్నారో, ఎట్టి పరిస్థితిలో దగ్గరలో ఉన్న గోశాలకి విలువివ్వండి, దాన్ని తెచ్చుకోండి. అలాంటి పిడకలతో పెట్టుకోండి. ఈ రోజు నుంచి 2, 3 నెలల్లో ఉండే మార్పులు గమనించండి. ఇంటిలో మంచి వైబ్రేషన్స్ ఒస్తాయి. అవి జరిగిపోతున్నాయి. సో, ఈ రకంగా మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ శుద్ధి క్రియలు అంటే మన ఆరోగ్య దినచర్య. అక్కడి నుంచి అయిపోతుంది. ఆహారం అనేది మంచిగా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నైట్ మళ్ళీ అన్ని పనులు చేసుకొచ్చిన తర్వాత ఇంట్లో కొంచెం కాళ్ళు పీకుతుంటాయి. మోకాళ్ళ నొప్పులొస్తుంటాయి. అలాంటప్పుడు ఈ పంచగవ్యాలతో తయారు చేసిన కొన్ని పెయిన్ ఆయిల్స్ వాడుకోవాలి. ఇందులో ఏముంటది? గోమూత్రం ఉంటుంది. గోమూత్రంతో కూడిన కొన్ని ఆవాల నూనె ఇలాంటివన్నీ ఉంటాయి. సో, వీటిని ఎప్పుడైతే మసాజ్ చేసుకున్నారో ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గుతా ఉంటాయి. అలాగా హెయిర్ ఆయిల్స్ ఉంటాయి. చాలా వరకు ఇంటి నుంచి బయటికెళ్తున్న వాళ్ళందరూ అంటే ఎవరైతే ట్రాఫిక్‌లో తిరుగుతుంటారో వాళ్ళందరూ ఏం చేయాలి? ముక్కులో నెయ్య ఇది పంచగవ్య ఘృతం అంటారు. ఈ ఘృతాన్ని ముక్కులో ఇలా రాసుకొని వాళ్ళు ఎప్పుడైతే బయటికెళ్తున్నారో ముక్కులు ఎండిపోవు. చూడండి మీటింగ్‌లో ఉన్నాం ఇలాగ వేలు పెట్టుకుంటే ఎలాగుంటది? బాగోదు. అందుకని ఎందుకు కారణం? అది ఎండిపోయింది. మీ శరీరం చెప్పగానే తెలిసిపోతుంది. శరీరం చెప్పేస్తుంది ముక్కులోకి వెళ్ళిపోమని. అందుకని ఇది ఎప్పుడైతే నెయ్యి రాసుకున్నారో శరీరం వేడెక్కదు. మంచి సువాసన బ్రెయిన్‌కెళ్తది. నిజం చెప్పుకోవాలంటే రాత్రిపూట రాసుకుంటే మంచి నిద్ర పడతది. ఉదయం పూట ఎళ్తే మంచి సువాసనతో మీ దినచర్య బావుంటది. సో, ఎవరైతే ఈ స్కూలుకెళ్తున్న పిల్లలకి ముక్కులో నెయ్యి రాయండి. వాళ్ళకి ఈ బ్రెయిన్ సమస్యలన్నీ తగ్గుతూ ఉంటాయి. అంటే బ్రెయిన్ వేడెక్కిపోయిపోవడం, తలనొప్పులు ఇలాంటివన్నీ తగ్గుతుంటాయి. రోజంతా మంచి స్మెల్ పీలుస్తుంటారు. రైట్. దాని తర్వాత ఎవరైతే ఆఫీసులకెళ్తున్నారో, డస్ట్‌లో ఎక్కువ తిరుగుతున్నారు, ట్రాఫిక్‌లో ఎక్కువుంటున్నారు, వాళ్ళందరూ ఇది రాసుకోవడం వల్ల ముక్కులు ఎండిపోవు, మంటలుండవు, తలనొప్పులు రావు, మోకాళ్ళ నొప్పులు రావు వీటన్నిటి వల్ల. సో, దీంతో పాటు చెవులో వేసుకోవాలనుకుంటున్నప్పుడు చెవులో డ్రాప్స్ కోసం ఇయర్ డ్రాప్స్ ఉంటాయి. ఇయర్ డ్రాప్స్‌లు ఇది పంచగవ్యలతో తయారు చేసింది. దీంతో పాటు నువ్వుల నూనె కూడా అందులో ఉంటది. అవి పెట్టుకోండి. ఎవరైతే దీపాలు దేవుడి ముందు కూర్చుంటారు, ఇవన్నీ దినచర్య. దినచర్య అంటే దినంలో చేసే పని. ఉదయం నుంచి రాత్రి పడుకునేటప్పుడు చేసే పని. అందులో మనం ఏం చేస్తున్నాం, ఈ దీపాలతో పేడ దీపాలతో తయారు చేసినవి కొన్ని దీపాలుంటాయి. ఇదేంటంటే ప్రకృతిలో కలిసిపోతాయి. దీనికోసం పింగాణీ వాడాల్సిన పని లేదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడాల్సిన పని లేదు. సరే లైమ్ సిస్టమ్ వాడాల్సిన పని ఉట్టి పేడతో తయారు చేసినవే. మళ్ళీ ఇదేం చేస్తాం, కొంచెం ఒక దీపం పెట్టుకొని అలా కాల్చేయవచ్చు. ఇందులో కాలినవి ఉంటాయి, కాలనివి ఉంటాయి. సో, బయటికెళ్ళి ప్రతి ఒక్కటి మనం ఈ చైనా మేడ్స్ అన్నీ పెట్టుకుంటే మన జీడీపీ ఎప్పుడు పెరుగుతది? మన ఆవులు ఎప్పుడు బతుకుతాయి? వాడు మాత్రం మనం మొత్తం అంతా సిస్టాన్ని పాడు చేసుకొని జంతువులను చంపేసేటట్టు తయారు చేస్తున్నాడు. తర్వాత రాత్రి పడుకునేటప్పుడు గూడా కెమికల్‌తో కూడిన కొన్ని ఇవి పెడుతున్నాం. ఆల్ ఔట్స్ గాని, దోమలు చంపడానికి. చూడండి భారతీయ సంస్కృతిలో ముగ్గు వేసేవారు. ఎందుకు? ఇంట్లో చీమలు రాకుండా ఆ బియ్యపు పిండి అక్కడ తినుంటాయని. రైటా? అలాగే ఈ విధంగా ఇల్లంతా దోమలు చంపే రకంగా అంటే చంపకండి ఆల్ ఔట్లు పెట్టుకొని, బ్యాట్లు పెట్టుకొని చంపడం గాదు మన సంస్కృతి. కాపాడడం. సో, అలాంటి విషయంలో వాళ్ళేం చేసేవారు ఇంటి ముందు గోమూత్రం వేసుకుంటారు. గోవు పేడతో అలికేవారు. అవన్నీ అక్కడే ఉంటే ఇంటి లోపల రాకూడదని. సో, ఇలాంటివి మనం మర్చిపోయి ఏం చేస్తున్నాం? ఆల్ ఔట్లు పెట్టేసి దోమలు చంపేస్తున్నాం. ఆ హింస ఎక్కడికొస్తది? మన కాళ్ళ నొప్పులకే. ఆ హింస ఎక్కడికొస్తది? మన బీపీలు, మన షుగర్‌లకే. అరగదు. భయాలతో కూడుకుంటున్నాం. అందుకని ప్రతి ఒక్కటి మనం దోమ ఎందుకు కరుస్తదంటే మన శరీరంలో యాసిడ్ ఉంది కాబట్టి. అలాంటి యాసిడ్ దూరం అవ్వాలంటే పేడ పెట్టుకోవాల్సిందే. పేడ పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా సరిపోతుంది. మొత్తం శరీరం అంతా ఒక శుద్ధి జరిగిపోతది. సో, ఈ విధంగా మనం దినచర్య స్టార్ట్ చేయాలి. రాత్రి పడుకునేటప్పుడు. సో, ఈరోజు ఏ ఆవునైనా నేను కాపాడాను అనుకోండి. ఎందుకంటే ప్రతిసారి ఆవు గురించి చెప్తున్నాడంటే, సృష్టిలో అదే గ్రేట్‌గా ఉంది. ఆ ఒక్క దేశీయ ఆవు గ్రేట్‌గా ఉంది. అండ్ మోరోవర్ అందులో సకల దేవతలున్నాయన్నారు. అంతకు మించి సైన్స్ ఉంది. చాలా మంచి సైన్స్ ఉంది. అందులో ఎంజైమ్స్ ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటే గుజరాత్ గవర్నమెంట్ దాంట్లో బంగారం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అమ్మోనియా ఉంది, నైట్రోజన్ ఉంది, జింక్ ఉంది, కాపర్ ఉంది, గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది. అన్నీ అందులో ఉన్నాయి. సైన్స్ మీరు గోమూత్రం తీసుకెళ్ళి ఒక ల్యాబ్‌లో టెస్ట్ చేస్తే ఇందులో ఏమేమి ఉన్నాయంటే అన్నీ ఉన్నాయంటాడు. మనిషికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అందుకు వాళ్ళేంటంటే గోమూత్రం ఇంట్లో జల్లేవారు. గంగా జలంతో ఈక్వల్‌గా ఉండేది గోమూత్రం. సో, కానీ ఆవుని ముందే చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. మీకు నచ్చిన అండ్ మిమ్మల్ని నచ్చిన ఆవు మాత్రమే పెట్టుకోవాలి. దాన్ని ప్రతిరోజు మంచిగా చూసుకోవాలి. దానికో పేరు పెట్టుకోవాలి. శుభ్రం చేయాలి. దానికొక సౌకర్యాలు అన్నీ ఇస్తా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే దీని తాలూకు విలువలు అమాంతంగా పెరుగుతాయి. సో, దీంతో పాటు పంచగవ్య ఘృతం అంటాం. అంటే అన్ని ఏమి రోగాలు నాకు లేదు సార్ ఇంకా బావుండాలి అన్నప్పుడు గానీ, లేకపోతే అన్నిటికి కలిపి ఒకటే మందు నాకు కావాలి అనుకున్నప్పుడు ఈ ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఆవు నెయ్యిని తీసుకొని దాన్ని పంచగవ్య పెడతాం. అందులో గోమూత్రం, పాలు, పేడ రసం, పెరుగు అన్నీ వేసేసి దాన్ని తయారు చేస్తాం. పంచగవ్య ఘృతం. ఇలాంటి పంచగవ్యల ఘృతం ఎప్పుడైతే మనం మన ఇంట్లో పెట్టుకున్నామంటే పప్పులో వేసుకుంటే అల్సర్స్ తగ్గిపోతాయి. ముక్కులో రాసుకుంటే ఇందాక చెప్పాను నేజల్ డ్రాప్. ముక్కులో రాసుకుంటే నేట్ సిస్టమ్ అంతా బావుంటది. అండ్ మరో కళ్ళల్లో పోసుకుంటే కళ్ళంతా నీట్‌గా కనబడతాయి. రాత్రి పడుకునేటప్పుడు చేయాల్సిన పని. ఎవరికైతే బాగా గ్యాస్ట్రిక్ సమస్యలొచ్చినప్పుడు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వేసుకొని తాగొచ్చు.
పైల్స్ ఉంటే మలద్వారంలో అప్లై చేసుకోవాలి. యూరినరీ ట్రాక్‌లో ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి. మూత్రద్వారంలో గాని. అరిపాదాలకి బాగా నూనె రాసుకుంటే పక్షవాతం తగ్గుతది. ఇది పాత నెయ్యి ఉందనుకోండి, దీంతో బాడీ మసాజ్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, మొత్తం పక్షవాతం సిస్టమ్ గూడా తగ్గుతుంటది. ఇంకోటి శతధౌతి ఘృతం అంటారు. ఏ ఒక్క ఫేస్ క్రీమ్ గూడా పనిచేయదు. అంటే 100 సార్లు మనం వడకట్టి తీసుకొస్తాం. ఒక పాత నెయ్యి, ఒక సంవత్సరం పాత నెయ్యిని 100% 100 సార్లు అటు ఇటు, అటు ఇటు వడకట్టి చేస్తుంటాం. అలాంటి ఏదైతే నెయ్యి ఉందో, ఆ నెయ్యిని మనం ఈ ఫేస్ క్రీమ్ కింద వాడుకుంటాం. మాయిశ్చరైజర్ కింద వాడుకోవచ్చు. సో, ఇలాంటిది ఏ ఒక్క ఫేస్ క్రీమ్ గానీ, మాయిశ్చరైజర్ గాని ఎందుకు పనికిరావు. మీరు తెల్లగా ఉండాలి. తెల్లగా కాదు, స్వేదరంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఫేస్ నుంచి ఒక చార్మింగ్ వస్తుంటది. ఇంకోటి ఆ వాసన అందరూ పీల్చేటట్టు ఉంటది. అందరికి నచ్చేట్టు ఉంటది. ఒక స్వీట్ స్మెల్ ఉంటది. ఇయన్నీ ఉంటాయి ఆరోగ్య దినచర్యలు. గోవుతో ఎప్పుడైతే వాడు సాంగత్యం ఉన్నాడో, ఈ రోజుల్లో వచ్చే వైరస్ ఎవడికి లేదు. గో చూడండి, కావాలంటే గమనించండి. గోశాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏనాడు గూడా ఈ వైరస్ అంటలే. ఇంతవరకు ఉండే వైరస్ ఏమి అంటలే. ఇంట్లోని భయంగా కూర్చుంటున్నప్పుడు ఇంట్లో జంతువులు పెట్టుకున్నాడు. మన వంటగదుల్లో జంతువులు వచ్చేసినప్పుడే ప్రాబ్లమ్. రైట్. అందుకు కొన్ని జంతువులు ఇంటి బయట పెట్టండి. కొన్ని జంతువులు ఇంట్లో తెచ్చుకోండి. ఏవండీ, ఇల్లు కొంటున్నప్పుడు ఇల్లు కొత్తగా ఓపెన్ చేస్తున్నప్పుడు ఎవరైనా కుక్కని తెచ్చి ఓపెన్ చేస్తారా? లేకపోతే గేదెని తెస్తారా? గాడిదని తెస్తారా? గుర్రం తెస్తారా? ఆవునే తెస్తారు. అదొక్కటి అర్థం చేసుకోండి ఎందుకు అని. దాంతో పాటు చిన్న పిల్లలకేసే స్వర్ణప్రాషన్ ఉంటది. అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి 12 సంవత్సరాల లోపల వరకు వాళ్ళకి స్వర్ణప్రాషన్ ఇయ్యాలి. దాని తర్వాత చ్యవనప్రాశ ఉంటది. అందులో గూడా నెయ్యి ఉంటది. సో, ఇన్ని విషయాలు ఉంటున్నప్పుడు మనం ఆవుని ఎందుకు దూరం చేస్తున్నాం? మీ వల్ల, మన బద్ధకం వల్ల, మన తెలివితేటలతో పట్టించుకోకపోవడం వల్ల ఆవులు రోజుకు 1500 చచ్చిపోతున్నాయి మన భారతదేశంలో. అందుకని వీలైనంత వరకు ఆవుకు దగ్గరగా ఉండడానికి కోసం గోశాలలు గాని, ఎవరైతే రైతులున్నారో, గో వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో, గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారో, గో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు, పిడకలు తయారు చేసి, ఈ కడ్డీలు తయారు చేసి అమ్ముతున్నారు, వాళ్ళందరికీ మీరు ఎట్టి పరిస్థితిలో సహాయం చేస్తుండాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా. ప్రత్యక్షంగా మీ ఇంట్లో ఆవు ఉంటే బతికిపోతది. పరోక్షంగా వేరే వాడి దగ్గర ఉంటే వాడి దగ్గర ఉండే వస్తువులు మీరు తీసుకోవడం వల్ల పరోక్షంగా ఆవు బతుకుతది. ఆవు బతికితేనే బావుంటది. అలాగని ప్రతి ఒక్క జీవరాశి మంచిదే. మనకి ఉండే వాటిలో మంచిగా ఇదొకటి ఉంది కాబట్టి దీని గురించి అది చెప్తున్నాం. గోవుతో ఆరోగ్య దినచర్య అనే ఈ విషయం ఇంకా ముందు ముందు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు వరకు ఇన్ని విషయాలు తెలుసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆరోగ్యం కాపాడుకుంటారని కోరుకుంటున్నాం. నమస్కారం.